ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లాంగ్ టర్మ్ నుంచి వర్క్ చేస్తున్న జీవనీర్ అనే యాప్ గురించి తెలుసుకోబోతున్నా. సో ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే మీరు నాకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి. సో వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ యాప్ లింక్ మీరు ప్రెస్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ మొబైల్ ఆప్షన్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అక్కడ మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సెలెక్ట్ క్వశ్చన్ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 3 రకాల క్వశ్చన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఏదో ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసి ఆ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే కిందకి ఈ విధంగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన వెంటనే మనకి చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఎప్పుడైతే న్యూగా జాయిన్ అవుతామో మనకి VIP 0 అనేది రావడం జరుగుతుంది. సో VIP 0 పర్సన్స్కి అనేది 599 ప్లాన్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 0 ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో 12 రూపీస్ అనేది ఫ్రీగా వస్తుంది అనమాట ఈ యాప్లో. అండ్ న్యూ జాయినింగ్ బోనస్ అనేది ఎంతో కొంత కస్టమర్ కేర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మనం ప్రోడక్ట్ని బై చేసామని తెలిస్తే. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇక్కడ VIP 0కి 1099 రూపీస్ ప్లాన్ కూడా ఉంది అవైలబుల్గా. డైలీ 38 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ VIP 1కి వచ్చేసి మనకి 1899 రూపీస్ ప్లాన్ అనేది ఉంది. సో 66 రూపీస్ అనేది రావడం జరుగుతుంది డైలీ. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు VIP లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది VIP అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు VIP లెవెల్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మీ VIP లెవెల్ని పెంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రీఛార్జ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ పే అండ్ పేజీ అని 2 మెథడ్స్ ఉన్నాయి, పేమెంట్ మెథడ్స్ అనేవి. సో ఇక్కడ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పేమెంట్ ఆప్షన్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 600 రూపీస్ అనే ప్లాన్ని చూజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పేటిఎం, ఫోన్పే, ఆధార్ అని చెప్పేసి పేమెంట్ మెథడ్స్ అనేవి అడుగుతున్నారు. సో మనం ఎక్కువగా ఫోన్పే యూజ్ చేస్తాం కాబట్టి ఫోన్పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పేలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ యొక్క UPI ఐడికి మనకి అమౌంట్ అనేది వాళ్ళు ఫోన్పే ద్వారా మనీ సెండ్ చేయమని అడుగుతున్నారు. సో సింపుల్గా మీరు కనిపిస్తున్న ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసి మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది సక్సెస్ఫుల్ యువర్ రీఛార్జ్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం రీఛార్జ్ కంప్లీట్ చేసిన తర్వాత ఏ ప్రోడక్ట్ని అయితే కొనాలనుకుంటున్నారో మీరు ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 600 రూపీస్ రీఛార్జ్ చేశాను కాబట్టి 599 రూపీస్ అనేది రీఛార్జ్ చేశాను కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఇన్వెస్ట్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది ఆర్ యూ షూర్ వాంట్ టు ఇన్వెస్ట్ దిస్ ప్రోడక్ట్ అని చెప్పేసి. మీరు సింపుల్గా ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ ప్రోడక్ట్ అనేది మీకు బై చేయడం అనేది సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి యాప్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్లో కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి రావడం జరిగింది. సో అవేంటో చూద్దాం. ఇక్కడ క్యూములేటివ్ టాస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా బోనస్ అనేది పొందొచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత బోనస్ అనేది వస్తుందో మనకి ఇక్కడ చూపించడం జరిగింది క్లియర్ కట్గా. ఇక్కడ మనం ఇంకో ఆప్షన్ చూసుకోవచ్చు డైలీ టాస్క్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే మనకి ఎంత బోనస్ అనేది వస్తుందో ఇక్కడ ఇంకోసారి చూపించడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు టీమ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ కింద ఎంతమంది జాయిన్ అయ్యారో వారి యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది డౌన్లోడ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మీ ఇంటర్నెట్ స్టోరేజ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ట్రెజర్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్లిక్ టు సర్ప్రైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్లీజ్ ఎంటర్ కీ అని చెప్పేసి. సో కంపెనీ నుండి వచ్చే ఏదైనా కోడ్ని కానీ లేదా ఇంకేమైనా వాళ్ళు గిఫ్ట్ కోడ్ అనేది పంపించడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ మీరు పేస్ట్ చేసి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంతైతే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ కస్టమర్ కేర్ యొక్క ఐకాన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి కస్టమర్ కేర్ యొక్క వాట్సాప్
అనేది ఇక్కడ చూపించడం జరిగింది. సో సింపుల్గా మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వాట్సాప్లోకి ఇది అనేది రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ మీరు కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి మీరు చెప్పి రీసాల్వ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఏ ప్రోడక్ట్ అయితే మనం కొన్నామో ఆ ప్రోడక్ట్ నుండి మనకి డైలీ ఇన్కమ్ని రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఇన్కమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, నేను కొన్ని రకాల ప్రోడక్ట్స్ అనేవి కొనడం జరిగింది. సో వాటి నుంచి రెవెన్యూ అనేది నేను తీసుకోవాలి అనుకుంటే సింపుల్గా కనిపిస్తున్న సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే అన్ని సెలెక్ట్ అవుతాయి. సో అన్ని ప్రోడక్ట్ నుంచి మనీ అనేది రిసీవ్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న టేక్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే నాకు 137 రూపీస్ అనేది నా వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ప్రోడక్ట్ యొక్క మనీ అనేది మనం రిసీవ్ చేసుకోవచ్చు, డైలీ ఇన్కమ్ని. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న గేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక ఫ్రీ స్పిన్నర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది డైలీ వన్స్ మనకు ఒకసారి రావడం జరుగుతుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ కనిపిస్తున్న గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ స్పిన్నర్ అనేది రోల్ అవ్వడం జరుగుతుంది. సో రోల్ అయ్యి మనకి ఎక్కడైతే అవుతుందో అక్కడ అంత అమౌంట్ అనేది మన వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, నాకు 5 రూపీస్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది ఈ రోల్ అనేది. ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ అనేవి కొనాలనుకుంటే మన విఐపి లెవెల్ని బట్టి మనం ప్రొడక్ట్స్ని కొనవచ్చు. మనకి ఫర్ ఎగ్జాంపుల్గా విఐపి లెవెల్ 0 ఉంటే మనకి విఐపి లెవెల్ 0లో ఉన్న ప్రొడక్ట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో విఐపి లెవెల్ 0 నుంచి మనం విఐపి లెవెల్ 1కి వెళ్ళాలి అంటే మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా మీ విఐపి లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది విఐపి లెవెల్ గురించి. అండ్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు, షేర్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది మీ యొక్క ఇన్విటేషన్ కోడ్. దీన్ని మీరు కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు బోనస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క విఐపి లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బైండ్ బ్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మన పాస్బుక్లో ఎలా అయితే ఉన్నాయో బ్యాంక్ యొక్క పాస్బుక్లో అదే విధంగా మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. సో ఈ విధంగా చేయడం ద్వారా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఈ యాప్కి లింక్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు బిల్ డీటెయిల్స్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు ఇప్పటి వరకు ఈ యాప్లో బోనస్ మనీ అనేది మీకు ఎలా క్రియేట్ అయ్యిందో మొత్తం డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు రీఛార్జ్ రికార్డ్, మీరు ఎన్నిసార్లు అయితే రీఛార్జ్ చేస్తారో ఆ రీఛార్జ్ రికార్డ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మీకు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ లాగౌట్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో లాగౌట్ కూడా అవ్వచ్చు. అండ్ ఇక్కడ అబౌట్ అంటే కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు యొక్క కంపెనీ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు సింపుల్గా విత్డ్రాల్ రికార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇప్పటివరకు అయితే నేను ఎంత మనీ అయితే విత్డ్రాల్ పెట్టానో అవన్నీ రికార్డ్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. సో యాప్ అనేది జెన్యూన్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. యాప్ అనేది లాంగ్ టర్మ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను ఎంత అయితే మనీ అనేది విత్డ్రాల్ పెట్టానో వాటి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా 18% అనేది ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలా ఉంటుంది ఈ యాప్లో విత్డ్రాల్ యొక్క డీటెయిల్స్ అనేవి. సో అమౌంట్ అనేది మనకి 24 to 72 అవర్స్లో రావడం జరుగుతుంది. సో యాప్ అనేది లాంగ్ టర్మ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.